విఎస్ న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్మికులు తన్నల నుండి నీరు వస్తుందని వాపోయిన నిర్లక్ష్యం చేయడం వల్ల 8 మంది కార్మికుల ప్రాణాలు కొట్టుమిట్టాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ స్ఫూర్తితోనే బీసీ కులగణన సర్వేను కులాల వారీగా ప్రకటించే వరకు కావాలని ఐక్యంగా పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4,423 చెరువులకు మరమ్మతులు చేయించి 3.5 లక్షల ఎకరాలకు పైగా చెరువుల నుండి సాగునీరు అందించారని తెలిపారు. ఉమ్మడి జిల్లాల్లోని ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి నింపి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడంతో పాటు నెట్టెంపాడు భీమా ప్రాజెక్టులను పూర్తి చేశామని, ఉమ్మడి జిల్లాలతో పాటు నల్గొండ జిల్లాకు సాగునీరు అందించేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టులను ప్రారంభించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 60% పూర్తి చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, కేసీఆర్పై పుట్టలతోనే విమర్శలు చేస్తున్నారని వాపోయారు. మహిళలకు ఇచ్చిన కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం భృతి, 2,500 భృతి, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు స్కూటీల పంపిణీ కార్యక్రమాన్ని మహిళా దినోత్సవంలోపు ప్రారంభించకపోతే ఉద్యమాలు చేపడతామని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లాలో 973 చెరువులు, నారాయణపేట జిల్లాలో 674 చెరువులు, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 354 చెరువులు, నాగర్ కర్నూలు జిల్లాలో 1,563 జిల్లాలు, మొత్తంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 4,423 చెరువులను పునరుద్ధరించుకుంటే వాటి కింద మనకు వచ్చినటువంటి ఆయకట్టు 3,50,708 ఎకరాలు. అంటే నేను ఇందాక చెప్పినట్టు 8 లక్షల ఎకరాలకు మహబూబ్నగర్లో మనం గత 10 ఏళ్లలో నీళ్ళు ఇచ్చుకుంటే అందులో పెద్ద పాత్ర 3.5 లక్షల ఎకరాల పై చిలుకు కేవలం చెరువుల ద్వారా నీళ్ళు ఇచ్చుకోగలిగాం. అంతేకాదు అంతకుముందు తాగునీటికి కటకట ఉంటుండే. నేను తెలంగాణ ఉద్యమంలో మన నాగర్ కర్నూలు పట్టణానికి వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా అక్క నీళ్ళు వచ్చి 4 రోజులైంది, నీళ్ళు వచ్చి 5 రోజులైంది అనే పరిస్థితి ఉండే. కానీ దాని నుంచి ఇవాళ వాటర్ టేబుల్ అంటే భూగర్భ జలాలు అద్భుతంగా పెంచుకున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో 7.5 మీటర్ల పైచిలకు భూగర్భ జలాలను పెంచుకున్నాం. మిషన్ భగీరథతోని బెనిఫిట్ అయినటువంటి మొట్టమొదటి జిల్లా ఏదైనా ఉందా అంటే అది మహబూబ్ నగర్ జిల్లా. ఇవాళ 24 గంటలు నీళ్లు, ప్రతిరోజు నీళ్లు, ప్రతి మున్సిపాలిటీ గ్రామం అని తేడా లేకుండా మహబూబ్ నగర్ జిల్లాలో వస్తుందంటే అది కేవలం కేసీఆర్ గారు తనకు తెలంగాణ ఆడబిడ్డల పట్లున్న మమకారాన్ని చూపించడానికి చేసినటువంటి కార్యక్రమం మిషన్ భగీరథ కార్యక్రమం. దానివల్ల అత్యధికంగా బెనిఫిట్ అయింది ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా. ఇవాళ అటువంటి జిల్లాలో మీరు చూస్తున్నారు అక్కడక్కడ సోషల్ మీడియాలో వీడియోలు కనబడుతున్నాయి. మళ్ళా పొలం ఎండిపోతున్నది, మళ్ళీ యూరియా కోసం లైన్లు కట్టే పరిస్థితి వస్తున్నది. ఏవైతే ప్రాజెక్టులు ఫినిష్ కావాలనుకున్నామో కాకుండా ఉండేటటువంటి పరిస్థితి వస్తున్నది. మరి ఇవన్నీ చూస్తుంటే బాధ అవుతుంది, గుండె చెరువవుతుంది. అందుకే ఇవాళ మాట్లాడుతున్నాం. మనం ఆనాడు అనుకున్నాం పాలమూరు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ చేసుకోవాలని. కేసీఆర్ గారు సక్సెస్ఫుల్లీ ఆ యొక్క కార్యక్రమాన్ని కంప్లీట్ చేసి మిగతా 8 లక్షలలో మిగతా ఏదైతే ఉంటుందో సాగు ఆయకట్టంతా కూడా కల్వకుర్తి ద్వారా చాలా నియోజకవర్గాల్లో మనం నీళ్ళు ఇచ్చుకోవడం జరిగింది. ఒక మన షాద్నగర్ ఒక్కదానికే కొంత కల్వకుర్తి నుంచి నీళ్ళు బెనిఫిట్ కాలే, కానీ మిగతా అన్నిటికీ కూడా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్తోని బెనిఫిట్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లనే ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉండేనో భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, అవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అన్నిటికన్నా ఎక్కువ ఒక 2 ప్రాజెక్టులు కేసీఆర్ గారు పాలమూరు నల్గొండ కోసం, 2 మహబూబ్ నగర్ నల్గొండ కోసం ఆలోచన చేసి, 1 పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, 2 డిండి ప్రాజెక్టు. ఈ 2 కూడా దాదాపు 60% పైగా పనులు జరిగిపోయినాయి. మన పాలమూరు రంగారెడ్డిలో అయితే మీకు తెలుసు నార్లాపూర్ దగ్గర ఒక బటనొత్తి పంప్ హౌస్ కూడా మనం చాలు చేసినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిజంగా కూడా మహబూబ్ నగర్ జిల్లా రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలంటే 8 టీఎంసీల పైసలకు ఎత్తిపోసేటటువంటి మొత్తం వ్యవస్థ కూడా సిద్ధంగా ఉన్నది. కానీ ఈ 15 నెలల్లో ఒక్క తట్ట కూడా మట్టి సీఎం గారు ఇదే జిల్లాకు సంబంధించినటువంటి బిడ్డ అయినా మహబూబ్నగర్ బిడ్డనే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న ఒక్క తట్ట మట్టి కూడా పాలమూరు రంగారెడ్డి పథకంలో ఎత్తిపోయలేదు. ఇది చాలా బాధాకరం, చాలా దురదృష్టం. అట్లా కాకుండా ఉల్టా ఆయన ఏం చేసిండ్రు, కేసీఆర్ గారిని బద్నాం చేయాలని చెప్పి మాకు